చూసుకున్నట్టయితే ప్రజాభవన్ చుట్టూ కంచెలు తీసినాం, ప్రజలకు విముక్తి చేసినాం అన్న ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అమరవీరుల స్తూపం చుట్టూ కంచె వేసింది. దీనిపైన ఏం మాట్లాడతారు? ఇలా మేము బాక్సులు బద్దలు కొడతాం, మేము ఇనుప కంచెలు బద్దలు కొడతాం, ప్రగతి భవన్ బద్దలు కొడతాం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇలా మమ్మల్ని కంచెలు వేసిందని చెప్పుకున్నారు కదా, మరి మీరు ఎందుకు వేస్తున్నారు కంచెలు? ఏంది కంచె తీసిండ్రు ఆడ ఒకరోజు పెట్టిండ్రు, వారం రోజులు ఒకరోజు ముఖ్యమంత్రి వచ్చిండ్రు, తర్వాత సెక్రటరీ వచ్చిండ్రు, తర్వాత ఓఎస్డీ వచ్చిండ్రు, తర్వాత పిఏలు వచ్చిండ్రు. ఇలా కనీసం దరఖాస్తులు తీసుకున్నటువంటి దిక్కు లేదు ప్రగతి భవన్లో. ఇలా ఏమైంది మీ ప్రజావాణి? ఇలా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా విమర్శలు చేసిండ్రు కదా, నేను రోజు అందుబాటులో ఉంటాను, ఏమైంది? ఒక్కడు దిక్కులేదాడ. అవుట్సోర్సింగ్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇలా శుక్రవారం సోమవారం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలా నిన్న శుక్రవారం మందే లేరాడా అంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా కంచెలు తీసేస్తామన్నటువంటి ప్రభుత్వం ఇలా కేసీఆర్ మీద పంచులు, అమరవీరుల స్తూపం దగ్గర కంచెలు, ఇదే కదా మీరు చేస్తుంది. ఇలా నీతులు చెప్పిన మీరెందుకు వేస్తారు కంచెలు? ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇలా మన హక్కుల కోసం ఉద్యమించాల్సినటువంటి సందర్భం మళ్ళీ మొదలైంది. మన హక్కుల కోసం తెలంగాణ వ్యతిరేకుల దగ్గర కొట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డపైన ఉంది. అందరూ కలిసి వద్దాం, ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ. బ్రదర్, మీ పేరు? చంద్రకాంత్ రెడ్డి అండి. ఎట్లా చూస్తారు అంటే మొన్నటి వరకు దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు ఇవాళ అచ్చంపేటలో ఉన్నట్టు జరిగినట్టు తెలుస్తాం, దానిపైన విషయాలు ఏంటి, ఏం జరిగింది? ఇవాళ అచ్చంపేటలో లింగాల మండల్ కొత్తకుంటపల్లి గ్రామం మా స్నేహితుడైన తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎప్పటి నుంచో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిండు కార్యకర్తగా. ఇవాళ అతని కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడులు ఇలా చేసుకుంటూ పోతే మీరు కొల్లాపూర్లో మన శ్రీధర్ రెడ్డి గారి ఇంకోటి ఎక్స్ ఆర్మీ అతని మీద కానీ ఇలా మీరు రౌడీజం, గూండాగిరిజం, ఈ చిల్లర వేషాలు మానుకోండి. కాంగ్రెస్ నాయకులారా, చిల్లర వేషాలు మానుకోండి. అసలు మీరు పథకాలు పెట్టిన పథకాల్లో మీరు మహిళలకు 2500 కానీ లేదంటే ఇంకో అన్ని పెన్షన్లు కానీ ఇవ్వడం, ఆసరా పెన్షన్లు కానీ ఇవన్నీ మీరు ఇవ్వకుండా మీరు ఏదో నానుస్తున్నారు, గవర్నమెంట్ ఏదో చేసుకుంటా పోతున్నారు. అసలు మీరు ఇవాళ జాతీయ గీతాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? మీరు ఉన్న పథకాలను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ ఇలాంటి చిల్లర వేషాలు ఎందుకు వేస్తున్నారు మీరు అని చెప్పి నేను కోరుచున్నాను. రైట్. అంటే ఓవరాల్గా ప్రభుత్వం వచ్చింది, మొత్తం రూపురేఖలు మార్చేస్తామని చెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏదైతే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, లేకపోతే టీఎస్ని టీజీ చేయడం కావచ్చు, లేకపోతే ఇవాళ ఏదైతే తెలంగాణ సింబల్ మార్చడం కావచ్చు, ఎట్లా చూస్తారు ఒక యువతగా? ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నా, కేసీఆర్ ఆనమాలు లేకుండా చేయాలని మీరు అనుకుంటారు కానీ అది సాధ్యం కాని పని. గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నాయకులారా, ఇవాళ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఉద్యమం కోసం కొట్లాడి 2001 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడి ఇంతవరకు మనం తెలంగాణ కోసం తీసుకురావడమే తెలంగాణ గొప్పతనం కాదు కేసీఆర్, దాన్ని తీర్చిదిద్దడంలో నెంబర్ 1 మన కేసీఆర్ గారు. అంతేకాకుండా ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? అరే కనీసం రైతాంగానికి మీరు నీళ్ళు ఇవ్వకపోతున్నారు, కరెంట్ ఇవ్వలేకపోతున్నారు, రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు. ఈ కనీసం రైతాంగానికి మీరు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారే. మీరు రైతే రాజు అని మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఎంతో రైతుకే మేము ఎప్పటి నుంచో సపోర్ట్ అని మీరు చెప్పుకుంటారే. ఇది కాదు, మీరు చెప్పడం మాటల్లో కాదు, చేతుల్లో చూసి చూపించండి. చిల్లర రాజకీయాలు, చిల్లర వేషాలు, చిల్లర నాటకాలు దెంగకండి, అనవసరమైన వేషాలు వేయకండి. మీరు ప్రజలకు చేయాల్సిన పనులు చేయండి. అంతేగాని మీరు ఏది పడితే అది, ఎవరి మీద పడితే వాని మీద దాడి చేయడం కానీ ఇది రౌడీయిజం అనుకుంటారా? మా కేసీఆర్ గారు ఇంతకుముందు ఆయన ప్రభుత్వంలో ఎవరిని కూడా మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని చిల్లర వేషాలు వేసినా కూడా మేము ఎవరి మీదకి దాడికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఆయన ఒకటే చెప్పాడు, మనము రేపు యువతరానికి మనం మార్గదర్శకంగా ఉండాలి, ఇలాంటి మనం చేయకూడదు, మన పని మనం చేసుకుంటూ పోవాలి అనే మాకు ఒక సూక్తి చెప్పడం వల్ల మేము ఆయన అడుగుజాడలో మేము వెళ్ళాం. అంతేగాని ఇలాంటి దాడులు సార్ ఒక సై అంటే మేము మిమ్మల్ని వదిలిపెట్టాం కూడా, కానీ మాకు అలాంటి ఉద్దేశం లేదు. ఇప్పుడైనా జాగ్రత్త ఉండండి. అంత ఈజీగా మీరు ఇప్పుడు మళ్ళీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ మా స్నేహితుడి తండ్రి మీద దాడి జరిగింది, అంత ఈజీగా వదిలిపెట్టాం బిడ్డ. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు మరీ చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, తస్మాత్ జాగ్రత్త. అన్నీ ఇలాంటి మానుకోవాల్సిన బరాబర్ చెప్తున్నా. దాడి ఎట్లా జరిగింది అసలు, ఎవరు చేశారు? ఇప్పుడు ఏదో అండి, వాళ్ళ పెదనాన్న సర్పంచ్గా పోటీ చేయాలని కోరుకుంటుండు. అయితే ఇప్పుడు ఇంకెళ్ళా ఎలక్షన్సే, మనకు ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది.
ఇప్పటి నుంచే ఊర్లలో కాంగ్రెస్ నాయకులు అవతల పార్టీ నుంచి పోటీ చేయకుండా ఇంకా పాత కక్షలు పెట్టుకొని అన్ని చిల్లర ఏడ దొరుకుతారా అని చెప్పేసి అందులో ఏదో ల్యాండ్ లిటిగేషన్ అని చెప్పేసి ఒక లేడీస్ పేరు మీద చెప్పేసి ఆమె పేరు నుంచి దాడి చేపియడము ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత నీచ రాజకీయాలు ఎందుకంటే మనకు ఇంత చిల్లర వేయాల్సిన అవసరం ఏముంది మీకు? మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పేటట్టు ఉండండి, అంతేగాని దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు? ఒకటే గుర్తుపెట్టుకొని మరీ చెప్తున్నాను, ఈ దాడులు మాత్రం అంత ఈజీగా గుర్తుపెట్టుకొని మరి వదిలిపెట్టమని చెప్తున్నా. గుర్తుపెట్టుకొని మరి అంత ఈజీగా ఎప్పుడు వదలం.